Yeah. So I was trying to understand you about, right, each and every month, right? Each and every month there is a generic release from the Power BI. So every time there will be a new release. Each and every month మనకి రిలీజ్ ఉంటుందండి. సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు గెట్ ద లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ పవర్ బిఐ ఫైల్, సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ వే మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం. లైక్ యూ నీడ్ టు గో టు ద లింక్ అండ్ యూ నీడ్ టు డౌన్లోడ్ ఇట్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్. Each and every month they are going to release a new version of Power BI for us. So new version of Power BI will enhance the features. అంటే కొన్ని న్యూ ఫీచర్స్ ని యాడ్ చేస్తుంటారు. సో ఆ న్యూ ఫీచర్స్ ని మనం సింపుల్ గా యూ కెన్ ఆల్వేస్ గో టు అడ్వాన్స్ ఆప్షన్. మనం ప్రీవియస్ గా ఫస్ట్ సెషన్ లో చూసాము. సో వేర్ యూ గో టు అడ్వాన్స్ ఆప్షన్, డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ఇన్ యువర్ లోకల్ కంప్యూటర్స్, రైట్? సేమ్ వే యూ విల్ ట్రై టు డౌన్లోడ్ ఈచ్ అండ్ ఎవ్రీ మంత్. మీరు లేటెస్ట్ వెర్షన్ కావాలి అనుకుంటే మీరు ఈ డౌన్లోడ్స్ పేజెస్ కి వస్తారు, పవర్ బిఐ డౌన్లోడ్ అనే పేజ్ కి వస్తారు, వేర్ యూ గో టు అడ్వాన్స్ ఆప్షన్ అండ్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్. సో అవి లేటెస్ట్ ఫీచర్స్ అనేవి ఎక్కడ దొరుకుతాయి అంటే, సో మీరు సింపుల్ గా మీరు టైప్ చేయొచ్చు పవర్ బిఐ విచ్ ఇస్ ద డెస్క్టాప్. సో మీరు సింపుల్ గా టైప్ చేయొచ్చు. సో పవర్ బిఐ డెస్క్టాప్ లేటెస్ట్ వెర్షన్ కదా. సో విచ్ మంత్ ఇట్ ఈస్? మార్చ్ రిలీజ్, రైట్? మార్చ్ 2022 అని ప్లేస్ చేశారు అనుకోండి. సో ఇట్ విల్ గివ్ యూ ద ఫస్ట్ పేజ్ ఇట్ సెల్ఫ్ అండి. చూడండి, సో వెరీ ఈజీ. నేను సెర్చ్ చేసేది కూడా పవర్ బిఐ డెస్క్టాప్ మనం కాల్ చేసేది మార్చ్ 22 రిలీజ్ గురించి నేను అడుగుతున్నాను. సింప్లీ టైపింగ్ మార్చ్ 22, ద ఫస్ట్ పేజ్ ఇట్ విల్ సీ హియర్. మీరు అది చూస్తే దెర్ ఇస్ ఎ వెర్షన్స్ ఇట్ వాస్ రిలీజింగ్ విత్ ఎ ఫ్యూచర్ సమ్మరీ. అంటే వాళ్ళు రిలీజ్ నోట్స్ అంటాం. జనరల్ గా ఒక ప్రోడక్ట్ రిలీజ్ అయింది అనుకోండి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు రిలీజ్ నోట్స్ లాగా ఇస్తారు. సో ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయి, సో దీంట్లో కొన్ని ప్రివ్యూ ఉన్నాయి. అంటే ప్రివ్యూ అంటే దిస్ ఇస్ వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు టాక్ అబౌట్. ఇప్పుడు మీకు ఫ్యూచర్స్ అన్ని రిలీజ్ చేస్తారు, కొన్ని డైరెక్ట్ గా పవర్ బిఐ రిపోర్ట్ లోకి అటాచ్ చేసేస్తారు. అంటే రిపోర్ట్ లోకి అటాచ్ చేసేటటువంటి ఆ ఫ్యూచర్స్ ఆటోమేటిక్ గా ఎనేబుల్ చేసేస్తారు. సో బై డిఫాల్ట్ గా ఎనేబుల్ చేసేస్తారు. అంటే మిమ్మల్ని ప్రివ్యూలో పెట్టరు. అవి ప్రివ్యూలో పెట్టారు అంటే అవి ఇంకా డెవలప్మెంట్ మోడ్ లో ఉన్నాయి అని. సో డెవలప్మెంట్ మోడ్ లో ఉంటే దాన్ని మనం ప్రివ్యూ మోడ్ లో తీసుకొస్తాం. సో ప్రివ్యూ మోడ్ అంటే ఇంకా అవి డెవలప్మెంట్ లో ఉన్నాయి. సో ఇది పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు, బట్ యూ కెన్ యూజ్ దెమ్. సో ఇఫ్ రియల్లీ వాంట్ ఇట్ యూస్, ఆర్ ఎల్స్ మీరు ప్రివ్యూ కాకుండా మిగతా ఉన్నాయి చూసారా, అవి డైరెక్ట్ గా పవర్ బిఐ దాంట్లోకి ఎంబెడ్ చేసేస్తారు. అంటే డైరెక్ట్ గా ఫ్యూచర్స్ మీకు కనబడిపోతాయి, మీరు యూజ్ చేయొచ్చు. సో మీరు చూస్తే వాళ్ళు డివైడ్ చేశారు రిలీజ్ నోట్స్ కూడా చాలా క్లియర్ గా. అంటే రిలీజ్ నోట్స్ అంటే ఏంటంటే, ఒక ప్రొడక్ట్ మీరు ఏదైనా ఒక ప్రొడక్ట్ ని న్యూ ఫీచర్స్ వస్తున్నాయి అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్పేది రిలీజ్ నోట్స్. సో ఈ రిలీజ్ నోట్స్ లో మనకి క్లియర్ గా చెప్తుంది ఏమేమి రిపోర్టింగ్ లో కొత్త ఫీచర్స్ వస్తున్నాయి. డేటా కనెక్టివిటీలో చూడండి. సో మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే డేటా కనెక్టివిటీ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. కొత్త కొత్త కనెక్టర్స్ యాడ్ చేస్తూ ఉంటారు, ఉన్న కనెక్టర్స్ ని రివైజ్ చేస్తూ ఉంటారు, పెర్ఫార్మెన్స్ గురించి కానీ దాన్ని ఇంప్రూవైజ్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ పవర్ బిఐ. సో పవర్ బిఐ వేరే టూల్స్ తోటి ఎక్కువ ఇక్కడ పోటీ పడుతుంది అంటే, సో దీస్ ఆర్ ద సమ్ రెగ్యులర్ అప్డేట్స్ యూ హ్యావ్ అని. మంత్లీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, కొత్త ఫీచర్స్ యాడ్ అవుతూనే ఉంటాయి. ఓకే, అలాగే మీకు ఈ కొత్త ఫీచర్స్ మరి నేను ఎలా స్టడీ చేయాలి? నాకు ఈ ఫీచర్స్ యాడ్ చేశారని చెప్తున్నారు, కొత్త విజువలైజేషన్స్ యాడ్ చేశాను, ఇవన్నీ నాకు తెలియదు కదా, ఎలా యూజ్ చేయాలి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వీడియో క్రియేట్ చేస్తారండి. సో మనకి రెగ్యులర్ ఫీచర్స్ లాగే ఉంటాయి. వాళ్ళు రిమూవ్ చేశారు, ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ అయితే రిమూవ్ చెయ్యరు. సో నో వరీస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ గురించి మీకు అనుమానం ఏం అవసరం లేదు. ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ అలాగే ఉంటాయి. సో దాంతో పాటు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రిలీజ్ సమ్మరీ వీడియో రిలీజ్ చేస్తారు. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు గో త్రూ దిస్ అప్డేట్ అంటే మీకు ఆ వీడియో గురించి ఆ అప్డేట్స్ ఏమి ఇచ్చారో వాళ్ళు ఎగ్జాంపుల్ చేసి మరీ చూపిస్తారు ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్. ఓకే, సో ఆ విధంగా కాదు అంటే మీరు జనరల్ గా చదవచ్చు కూడా. సో దిస్ ఇస్ వేర్ ఇట్ వాజ్ ట్రైంగ్ టు గివ్ లైక్ ఏ బ్లాగ్. సో బ్లాగ్ లాగా ఈ విధంగా కూడా మీకు బ్లాగ్ లాగా ఇస్తారు. సో వేర్ ఇట్ వాస్ సెయింగ్ దట్ కొత్త ఫీచర్స్ యాడ్ చేసాం, నౌ యూ కెన్ యాడ్ ఎర్రర్ బార్స్ టు ది లైన్స్ షార్ట్ టు విజువలైజ్ ది అన్సర్టెనిటీ ఇన్ ద డేటా. మీకు ఎక్కడైనా అన్సర్టెనిటీ డేటా ఉంటే దాంట్లో మీరు బార్స్ కూడా యాడ్ చేయొచ్చు అంట. సో వెన్ యూ సే దట్ బార్స్ యాడ్ చేస్తే ఇట్ విల్ ట్రై టు యాడ్ సమ్ బార్స్ టు ది, చూడండి ఇక్కడ లైక్ ఏదైనా అన్సర్టెనిటీ ఆఫ్ డేటా ఉంటే ఇక్కడ బార్స్ కూడా ఇలా యాడ్ చేయొచ్చు. సో దట్ ఈస్ వేర్ ఆర్ఎల్స్ మీరు దాన్ని గ్లేజ్ చేయొచ్చు. సో లైక్ వైజ్ అంటే మోర్ రిపోర్టింగ్ కి సంబంధించినవి లైక్ మీకు చూస్తే విజువలైజేషన్స్ లో మీకు కొత్త కొత్త ఫ్యూచర్స్ ని యాడ్ చేశారు. సో హీ వాస్ ట్రైంగ్ టు సే దట్ డైనమిక్ ఫార్మాట్ స్ట్రింగ్ నౌ అవైలబుల్. మీరు డైనమిక్ ఫార్మాట్ స్ట్రింగ్ అలౌ చేసుకోవచ్చు. సో లైక్ వైజ్ ఐ వాస్ సెయింగ్ దట్ న్యూ ఫ్యూచర్స్ దే ఆర్ ట్రైంగ్ టు యాడ్ ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ న్యూ కనెక్టర్స్ కానీ న్యూ విజువలైజేషన్స్ కానీ ఇవన్నీ కూడా. సో ఎందుకు ఇది చెప్తున్నాను అంటే ప్రీవ్యూ ఫీచర్స్ లో ఉన్నాయి కొన్ని హోమ్ పేజ్ కి వెళ్తే మీకు ఆప్షన్స్ లో, సో వేర్ ఫైల్ కి వెళ్తే ఆప్షన్స్ లో మీకు ఇక్కడ, సో దెర్ ఇస్ ఆప్షన్ సెట్ వేర్ యూ కెన్ హ్యావ్ ఏ ఆప్షన్స్. ఓకే, మీరు ఈ ఆప్షన్స్ కి వెళ్ళారనుకోండి, సో వేర్ యూ విల్ హ్యావ్ ఏ ఆప్షన్స్ టు ఎనేబుల్ ద ప్రివ్యూ సెట్టింగ్స్. ఇక్కడ ప్రివ్యూ ఫీచర్స్ అని ఉంటాయి. సో ప్రివ్యూ ఫీచర్స్ లో మీరు కొన్ని ప్రివ్యూలో ఉన్నాయి, ఇంకా ఫుల్లీ డెవలప్ అవ్వలేదు. సో దట్ ఈస్ వాట్ హీ వాస్ ట్రైంగ్ టు సే.
సో ప్రివ్యూ ఫీచర్స్ లో మీరు ఏదైనా అలౌ చేస్తారా, మీరు ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? సో దీంట్లో కూడా పర్మనెంట్ గా ఫిక్స్ అయినాయి కాదు నేను చెప్పేది, పర్మనెంట్ గా ఉన్నాయి, డైరెక్ట్ గా యాడ్ అయిపోతాయి పవర్ బిఐ లో మీకు వచ్చేస్తాయి అవైలబిలిటీలోకి. సో ఏదైతే ప్రివ్యూ మోడ్ లో ఉన్నాయి అవి మీకు ఇక్కడ ప్రివ్యూ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ ప్రివ్యూ అనేవి డైరెక్ట్ గా యాడ్ చేయడు, ఎందుకంటే ప్రివ్యూ అంటే ఇంకా డెవలప్మెంట్ లో ఉన్నాయి. మేము 1 లెవెల్ టెస్ట్ చేసాము, దట్ ఈస్ నథింగ్ బట్ బీటా అని కూడా అంటారు. మీకు ఇప్పుడు డేటా సోర్సెస్ అప్పుడు కూడా నేను చూపించాను, డేటా సోర్సెస్ కనెక్ట్ చేసేటప్పుడు కూడా బ్రాకెట్ లో బీటా అని పెడతాడు. బీటా కానీ ప్రివ్యూ మోడ్ లో అన్నారంటే ఇంకా అవి డెవలప్మెంట్ లో ఉన్నాయి, ఫుల్ గా డెవలప్ అవ్వలేదు. సో అలే చెప్తున్నా చూడండి, ద ఫాలోయింగ్ ఫీచర్స్ ఆర్ అవైలబుల్ ఫర్ యూ టు ట్రై ఫర్ ప్రివ్యూ ఫీచర్స్ అండ్ మే చేంజ్ ఇన్ ద ఫ్యూచర్ రిలీజ్ ఆల్సో. సో మేము ఇక్కడ మీరు యూజ్ చేసేసి మీరు ఏదో చేస్తారు అనుకోండి విజువలేషన్, రేపు పొద్దున మీకు కావాలంటే తీసేసి కూడా తీసేయచ్చు. బట్ ఇఫ్ రియల్లీ వాంట్ టు యూజ్ ది స్పానిష్ లాంగ్వేజ్ ఫర్ Q&A ఆర్ షేప్ మ్యాప్ యూజ్ చేయాలి, ఆర్ ఎల్స్ సమ్ మోడర్న్ విజువలైజేషన్ టూల్ టిప్స్ యూజ్ చేయాలి, సో స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ద ప్రివ్యూ మోడ్. సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు యూజ్ ఇట్ యూ కెన్ చెక్ బాక్స్ ఇట్ అండ్ క్లిక్ ఓకే. సో మీరు ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే అది ఏమంటుంది, ఈ ఫ్యూచర్ ని ఎనేబుల్ చేయాలి అంటే గ్లోబల్ లో ఉన్న ఒక ఫ్యూచర్ ని ఎనేబుల్ చేయాలి. సో మరీ క్లియర్ గా చెప్తున్నాను, ఈ గ్లోబల్ ఆప్షన్స్ లో ఉన్న ఫ్యూచర్ ని ఏదైనా ఎనేబుల్ చేయాలి అంటే ఏది ఎనేబుల్ చేసినా కూడా మళ్ళీ డెస్క్టాప్ క్లోజ్ చేసి ఓపెన్ చేయాలి, పవర్ బిఐ డెస్క్టాప్. అంటే ఏదైనా ఒక కొత్త ఫీచర్ ఎనేబుల్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, గ్లోబల్ అందరికి అండర్ కింద ఏది ఉన్నది, డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, ఆ గ్లోబల్ కింద ఉన్న ఆప్షన్స్ లో ఏ ఆప్షన్స్ అన్నా మీరు ఎనేబుల్ చేయాలి అనుకుంటే at any point of time if you really want to enable anything on the top of it you need to click you need to restart it. So మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసి పవర్ బిఐ ఫైల్ ని ఓపెన్ చేయాలి. సో దట్ ఈస్ వాట్ he was trying to restart the application. ఓకే, సో అదర్వైజ్ మీకు లెట్స్ సే ఇప్పుడు గ్లోబల్ కి వెళ్ళట్లేదు, సో ఇఫ్ ఐ వాస్ ట్రైంగ్ టు గో విత్ ఆప్షన్స్ విచ్ ఆర్ దేర్ అండర్ ఆప్షన్స్ అండర్ వేర్ ఐ కుడ్ సే దట్ విచ్ ఆర్ ఆప్షన్స్ అండర్ కరెంట్ ఫైల్స్ ఉన్నాయనుకోండి, కరెంట్ ఫైల్స్ ఉన్నప్పుడు యూ నీడ్ నాట్ టు గో బాదర్ అబౌట్ ఇట్. దీంట్లో ఉన్న ఆప్షన్స్ ఏదైనా కూడా మీరు వితౌట్ ఎనీ రీస్టార్ట్ ఆఫ్ యువర్ అప్లికేషన్ యూ కెన్ డూ ఇట్. లెట్స్ సే నాకు సమ్ టైమ్స్ ఇఫ్ ఐ వాంట్ టు గో విత్ అలౌ యూజర్స్ టు సీ, సో లైక్ turn on the developer mode for this session, so developer mode kuda on cheyandi annaru. So maybe I can click OK, so automatically it will help me to so enable that feature. So maybe I could see somewhere it will be enabled developer mode kuda enable chesi untadi, right? So likewise I can go with so let's say options inka like when I say options, let me go to other options. సో ఇక్కడ మన డేటా లోడ్ ఆప్షన్స్ కానీ, ప్రైవసీ ఆప్షన్స్ కానీ, ఆటో రికవరీ ఆర్ ఎల్స్ పబ్లిషర్ డేటా సెట్స్ గురించి కానీ, సో క్వైరీ డైరెక్షన్ గురించి కానీ, సో క్రాస్ హైలైటింగ్ ని బై డిఫాల్ట్ గా తీసేయమని. సో దెర్ ఆర్ ఫ్యూచర్స్ విచ్ ఆర్ దేర్. సో ఐ విల్ ట్రై టు టాక్ అబౌట్ దిస్ ఫ్యూచర్స్, బట్ ఐ వాస్ ట్రైంగ్ టు సే దట్ ఈ కరెంట్ ఫ్యూచర్స్ లో ఏదైతే ఉన్నాయో అవి మీరు డైరెక్ట్ గా అప్లై చేసేయచ్చు. ఇట్ విల్ నాట్ ఆస్క్ యూ ఫర్ ఎనీ లైక్ ఐ కుడ్ సే రీస్టార్ట్. సో అందుకే మీకు రీస్టార్ట్ అనే ఆప్షన్ అడగలేదు. చూడండి, డిటెక్ట్ ది కాలమ్ టైప్స్ అండ్ హెడర్స్ ఫర్ అన్స్ట్రక్చర్డ్ డేటా. ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేయమంటావా వద్దంటావా? వద్దు, నేనే చేసుకుంటాను అన్నప్పుడు అవసరం లేదు. టైప్ డిటెక్షన్ అవసరం లేదు, కాలమ్ డేటా టైప్స్ కానీ హెడర్స్ కానీ నువ్వు డిటెక్ట్ చేయొద్దు అన్స్ట్రక్చర్డ్ డేటాకి, నేనే డిటెక్ట్ చేసుకుంటాను అంటే రిమూవ్ ఇట్. ఇంపోర్ట్ అయినప్పుడు రిలేషన్షిప్స్ ఫౌండ్ చేయమంటావా? వద్దు. ఆటో డిటెక్ట్ రిలేషన్షిప్స్ కావాలా? వద్దు. సో అనుకుంటే యూ కెన్ ఆల్వేస్ అన్సెలెక్ట్ ఇట్. ఇఫ్ యూ రియలీ వాంట్ ఇట్ అగైన్ యూ కెన్ సెలెక్ట్ ఇట్. సో అన్సెలెక్షన్ చేసినప్పుడు చూడండి, అన్సెలెక్ట్ చేసి నేను ఈ కరెంట్ ఫైల్లో ఉన్నప్పుడు అది అడగట్లేదు రీస్టార్ట్, వెంటనే అప్లై అయిపోతుంది. ఓకే, సో వేర్ ఎస్ వెన్ యూ గో ఫర్ ఎనీథింగ్ అబౌట్ దట్, సో మళ్ళీ నేను ఫైల్కి వెళ్ళి ఆప్షన్స్ సెట్ చేస్తాను. సో వేర్ ఐ విల్ ట్రై టు గో, మళ్ళీ మనకి కావాలి అనుకుందాం అనుకోండి. సో లెట్స్ సీ సింప్లీ, సో మనకి చూస్తే ఆప్షన్ ఉందా లేదా చూస్తాము. డేటా లోడ్ లో చూస్తే ఈ ఆప్షన్స్ లేవు, సో అప్లై అయిపోయినాయి. మళ్ళీ కావాలి అంటే మనం అప్లై చేసుకుంటాం, రైట్? That is how. So that is the options we have. Okay, so that are the options we have here. అండ్ దీంట్లో నేను ఎందుకు ఈ ఆప్షన్స్ చెప్తున్నా అంటే, నెక్స్ట్ ఇంకొకటి మనకు ఒక ఆప్షన్ ఏముంది అంటే, మీరు ఆర్ అండ్ పైథాన్ కూడా యూజ్ చేయొచ్చు అని నేను చెప్పుకున్నాను. సో ఆర్ అండ్ పైథాన్ ఆర్ 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ పవర్ బిఐ. సో ఆర్ అండ్ పైథాన్ వర్క్ యూజ్ చేయాలి అంటే ఫస్ట్ యూ నీడ్ టు ఎనేబుల్ దట్ ఆర్ అండ్ పైథాన్ ఇన్ యువర్ పవర్ బిఐ. ఆ పవర్ బిఐకి దానికి ఒక ఐడిఈ కావాలి. పైథాన్ కానీ ఆర్ కానీ స్క్రిప్ట్ కానీ ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక ఐడిఈ అంటే బ్యాక్ ఎండ్ లో ఒక ఇంజిన్ కావాలి. ఆ ఇంజిన్ అంటే సింపుల్ గా ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే పైథాన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో పైథాన్ ఇన్స్టాల్ చేసుకొని మీ లోకల్ కంప్యూటర్ లో ఫస్ట్, అంటే మీరు ఎక్కడైతే మీరు పవర్ బిఐ ఫైల్ లో మీరు రాస్తున్నారో
సో పైథాన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో పైథాన్ వెబ్సైట్కి వెళ్ళి డైరెక్ట్ గా పైథాన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నేను పైథాన్ ఇన్ విజువలైజ్ ఇన్ పవర్ బిఐ అని అనుకోండి. సో ఇట్ వాస్ ట్రైంగ్ టు సే దట్ యూ కెన్ రన్ ద పైథాన్ స్క్రిప్ట్స్ ఇన్ పవర్ బిఐ వితౌట్ ఎనీ ప్రాబ్లం. మీరు రన్ చేయొచ్చు. కాకపోతే ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు డూ ఈస్ యూ నీడ్ టు get data from Python scripts. Python scripts ni execute cheyali ante first you need to install the Python. So this is where it will say that me script execute cheddam anukunna please install the Python first antundi. Chudandi options lo Python settings దగ్గరికి ఆ ఆప్షన్ సెట్ లో మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ మీరు ఆప్షన్స్ ని సెట్ చేయాలి అంటే ఫస్ట్ యూ నీడ్ టు ఇన్స్టాల్ Python into your local computer. సో మీరు పైథాన్ ఇన్స్టాల్ చేసుకుంటే సో దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ఇట్ వాస్ సెయింగ్ దట్. సో మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్ ఏం చేస్తుందంటే ఈ పైథాన్ మీ దాంట్లో ఇన్స్టాల్ చేసిందంటే ఆటోమేటిక్ గా అదే డిటెక్ట్ చేసేస్తుంది. డిట్ అంటే పైథాన్ హోమ్ డైరెక్టరీస్ ఆటోమేటిక్ గా అది డిటెక్ట్ చేస్తుంది. ఇది ఎనేబుల్ అయింది అంటే మీరు పైథాన్ స్క్రిప్ట్ ఏది రాసినా కూడా యూజ్ అవుతుంది. సో టు గివ్ ఏ సింపుల్ ఇంట్రడక్షన్, పైథాన్ వెబ్సైట్ ఉంటుంది కదా. సో పైథాన్ వెబ్సైట్ కి వెళ్తే మీకు సో డైరెక్ట్ గా మీరు పైథాన్ ని అక్కడి నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో పైథాన్ అనేది ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వేర్ యూ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ విజువలైజేషన్స్ కానీ లైక్ డేటాని మ్యానిపులేట్ చేయడం కానీ. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ లైబ్రరీస్ ఉంటాయి. సో వేర్ యూ కెన్ యూజ్ దట్ పైథాన్. సో ఇది ఎందుకు ఇచ్చాడు అసలు పైథాన్ అనేది ఆర్ అనేది ఎందుకు ఇచ్చాడంటే సమ్ పీపుల్ ఫ్రమ్ డేటా సైన్సెస్ ఆర్ సమ్ అదర్ లైక్ డేటా సైన్స్ నుంచి కానీ వాళ్ళు ఎక్కువ పైథాన్ యూజ్ చేస్తుంటారు. సో పైథాన్ లో కొన్ని డేటాని మ్యానిపులేట్ చేసి తీసుకొస్తారు. అదే స్క్రిప్ట్ ని ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేయగలనా పవర్ బిఐ అంటే యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ అన్ ఐడియా దట్ యూ కెన్ యూజ్ పైథాన్ అండ్ ఆర్ ఆల్సో ఇన్స్టాల్ చేసి ఉంటే మీరు అంటే లైక్ మీరు లోకల్ కంప్యూటర్ ఇన్స్టాల్ చేసి ఉంటే పైథాన్ వాళ్ళు ఇచ్చే పైథాన్ స్క్రిప్ట్ ని ఆర్ యూ కెన్ గో విత్ ఆర్ స్క్రిప్ట్ ని కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో దిస్ ఇస్ వేర్ ఐ వాస్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ యూ. సో మనకి పైథాన్ అది ఇన్స్టాల్ అయిపోయింది అనుకోండి మీ లోకల్ కంప్యూటర్ లో. సో వేర్ యూ కెన్ గో విత్ ఇక్కడ మనకు మోర్ కి వెళ్తే మీరు పైథాన్ స్క్రిప్ట్స్ ని కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో దెర్ ఇస్ అన్ ఆప్షన్ వేర్ యూ కెన్ ఆల్సో ఎగ్జిక్యూట్ పైథాన్ స్క్రిప్ట్స్ యాజ్ వెల్. పైథాన్ స్క్రిప్ట్స్ ని కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. లైక్ సో ఇప్పుడు చూడండి పైథాన్ అన్నాను. సో పైథాన్ స్క్రిప్ట్ కోసం నేను కనెక్ట్ కొట్టాను. సో సంబడి హ్యాస్ గివెన్ యూ పైథాన్ స్క్రిప్ట్. మీకు ఒక పైథాన్ స్క్రిప్ట్ ఇచ్చారు. సో ఆ పైథాన్ స్క్రిప్ట్ ని ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. సో మీరు చెప్తున్నా చూడండి పైథాన్ ఇన్స్టాల్ చేయలేదు, ఫస్ట్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఈ స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూట్ చేసేస్తాను నేను అంటున్నాడు. వెరీ ఈజీ అండి. సో నథింగ్ బట్ జస్ట్ మీరు ఆ వెబ్సైట్ కి వెళ్ళి మీరు సింపుల్ గా చేయాల్సింది ఏంటంటే పైథాన్ ఉన్న వెబ్సైట్ కి వెళ్ళి యూ నీడ్ టు డౌన్లోడ్ ది పైథాన్ అండ్ ఇన్స్టాల్ యువర్ లోకల్ కంప్యూటర్. సో ఆటోమేటిక్ అదే అటాచ్ అయిపోతుంది. సో మీరు డౌన్లోడ్స్ కి వెళ్తే సో దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ పైథాన్ విల్ బి అవైలబుల్. సో 3.10 ఆప్షన్. సో ఇది మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఇచ్చిన కోడ్ ని డైరెక్ట్ గా పైథాన్ కూడా ఎగ్జిక్యూట్ చేసి సోర్స్ గా పైథాన్ స్క్రిప్ట్స్ కూడా తీసుకొచ్చి మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద అవైలబిలిటీ వీ హ్యావ్ దిట్. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ గెటింగ్ ద డేటా ఫ్రమ్ పైథాన్ అండ్ ఆర్. సో మన డేటాని ఇన్స్టాల్ ఆర్ కూడా సేమ్ థింగ్ లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో పైథాన్ ఎక్కువ యూజ్ చేస్తారు when compared to ఆర్. సో ఆర్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వేర్ ఐ కుడ్ ఆల్సో డౌన్లోడ్ ఆర్ యాజ్ వెల్. సో మీరు ఆర్ డౌన్లోడ్ అంటే ఆర్ డౌన్లోడ్ ఆర్ ఈజ్ ఆల్సో అండ్ అందర్ లాంగ్వేజ్ సో విచ్ ఈస్ యూజ్ ఫర్ స్టాటిస్టికల్ లాంగ్వేజ్ అనొచ్చు. సో దీని నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ యూ కెన్ డౌన్లోడ్ ద ఫర్ విండోస్. ఓకే, సో దీన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసినా కూడా అది ఆటోమేటిక్ అటాచ్ అవుతుంది. సో వేర్ యూ కెన్ ఆల్వేస్ కాల్ పైథాన్ అండ్ ఆర్ స్క్రిప్ట్స్. మీరు ఆర్ స్క్రిప్ట్స్ కూడా కాల్ చేయొచ్చు. సో వేర్ ఐ విల్ హ్యావ్ ఎన్ ఆప్షన్ టు గో ఫర్ ఆర్ స్క్రిప్ట్స్ కావాలంటే ఆర్ yes. So this is where you can see that R scripts. So R scripts కూడా ఎనేబుల్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా ఏమంటాడండి వెన్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ ద స్క్రిప్ట్ విచ్ ఇస్ గివెన్ ఇన్ ద ఆర్ లాంగ్వేజ్. ఆర్ లాంగ్వేజ్ ఎవరైనా స్క్రిప్ట్ ఇచ్చినా కూడా మనం ఇక్కడ ప్లేస్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ యూజింగ్ ద డేటా విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఆర్ ఆర్ పైథాన్, యూ కెన్ ఆల్సో క్రియేట్ విజువలైజేషన్స్. మనం విజువలైజేషన్స్ మాట్లాడతాను నేను అది. సో విజువలైజేషన్స్ గురించి మాట్లాడినప్పుడు ఆర్ అండ్ పైథాన్ విజువలైజేషన్స్ గురించి మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వై ఐ వాస్ టెల్లింగ్ దిస్ థింగ్ ఈస్ first if you really want to use the Python and R as a data sources, మీ డేటా సోర్సెస్ లో Python and R యూజ్ చేసుకోవాలి, నేను డేటాని Python నుంచి R నుంచి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ నుంచి డేటాని తీసుకురావాలి అనుకుంటే ఫస్ట్ ఏం చేయాలి, యూ నీడ్ టు ఇన్స్టాల్ Python and R into the softwares into your local computer. దెన్ ఆటోమేటికల్లీ ఆప్షన్ సెట్ లో మీకు ఇక్కడ ఆర్ అండ్ పైథాన్ అని ఉంది కదా కాన్ఫిగరేషన్స్, అక్కడ మీకు ఆ కాన్ఫిగరేషన్స్ ఆటోమేటిక్ గా సెట్ అయిపోతాయి. ఓకే, సో నిన్నట్టు వరీ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ డిటెక్ట్ అయిపోతాయి అవే. ఎందుకంటే పైథాన్ అండ్ ఆర్ ఏ డైరెక్టరీలో ఉందో స్టాండర్డ్ హోమ్ డైరెక్టరీలో ఆటోమేటిక్ గా డిటెక్ట్ అవుతాయి. జస్ట్ ఇది మీకు డైరెక్టరీ పాయింట్ అయిపోయింది అంటే మీరు
డైరెక్ట్ గా వాళ్ళ దగ్గర నుంచి ఆ పైథాన్ స్క్రిప్ట్ తీసుకోవచ్చు. సో సెర్చ్ లో ఏం చేస్తారు, పైథాన్ స్క్రిప్ట్ అని సెర్చ్ చేసి దాంట్లో కోడ్ ని కాపీ పేస్ట్ చేసి ఓకే కొడితే ఆటోమేటిక్ గా మీ లోకల్ ఇన్స్టాల్ అయిన పైథాన్ మీద ఆ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి మీకు రిజల్ట్ ఇస్తుంది. Okay, so no need of worrying about it. Because you need to understand this is an option here as well. So ఇక్కడ కూడా మనకి ఆప్షన్స్ ఉన్నాయి Python and R. రేపొద్దున ఎవరైనా somebody ask you where you need to configure the Python and R in Power BI. So there is where the options. Okay, so మీరు first ఏం చేయాలి, you need to install into your local computer that Python and R. Okay, let's jump into transform window. So transform window లోకి వెళ్దాం. So what is the other thing we are left here? సో మనకి టూల్స్ అని ఉన్నాయి. సో టూల్స్ ఇస్ అన్ ఆప్షన్ హియర్, రైట్? సో టూల్స్ అనేది మనం జనరల్ గా ఎక్కువగా యూజ్ చేయం, బట్ ఐ వాస్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ యూ. సో టూల్స్ ఈజ్ సంథింగ్ లైక్ డయాగ్నోస్టిక్స్. అంటే డయాగ్నోస్టిక్స్ అంటే ఎప్పుడైనా పేరు గుర్తుంచుకోండి, డయాగ్నోస్టిక్స్ ఈజ్ సంథింగ్ లైక్ చెకింగ్. ఓకే, ఈ స్టెప్ ఎంత టైం తీసుకుంటుంది? సో ఇఫ్ ఐ రియల్లీ వాంట్ టు డిటెక్ట్, లెట్స్ సే ఇఫ్ ఐ వాస్ ట్రైంగ్ టు పుల్ సమ్ డేటా, శాంపుల్ స్టోరేజ్ తీసుకుందాం. సో లెట్స్ సే ఇఫ్ ఐ వాస్ ట్రైంగ్ టు పుల్ సమ్ డేటా, సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఎంత టైం తీసుకుంది? సో రియల్లీ ఐ వాంట్ టు కోర్, అంటే కోర్ లోకి వెళ్ళి అసలు నేను ఈచ్ అండ్ ఎవరి స్టెప్ ఎంత టైం తీసుకుంటుంది, నేను ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేశాను అనుకోండి. మనం ఆల్రెడీ మీ గురించి మాట్లాడుకున్నాం, పెర్ఫార్మెన్స్ గురించి. మనం పెర్ఫెక్ట్ గా ట్రాన్స్ఫర్మేషన్స్ చేయాలి, అన్వాంటెడ్ ట్రాన్స్ఫర్మేషన్స్ తీసేయాలి, కన్సర్వ్ చేయాలి ట్రాన్స్ఫర్మేషన్స్, దేని తర్వాత ఏది చేయాలి అనేది కూడా ఆలోచన చేయాలి అని. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనకి ఏంటంటే ఒకసారి మనం డీబగ్ చేయాల్సి వస్తుంది, లైక్ ఈచ్ స్టెప్ ఎంత టైం తీసుకుంటుంది, విచ్ స్టెప్ ఈస్ టేకింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ టైం. సో యూ కెన్ ఆల్వేస్ గో విత్ డయాగ్నైజింగ్ స్టెప్స్. అంటే డయాగ్నైజ్ అంటే ఈచ్ స్టెప్ ఎంత టైం తీసుకుంటుంది. అండ్ ఐ విల్ సే దట్ స్టార్ట్ డయాగ్నోస్టిక్స్ అండ్ ఇట్ వాస్ ట్రైంగ్ టు స్టార్ట్ ఇట్. అంటే ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవరి స్టెప్ ని డయాగ్నైజ్ చేయమంటే సో స్టార్ట్ చేస్తుంది. సో వేర్ ఐ విల్ సే దట్ ఓకే, నేను ఏదైనా స్టెప్స్ ఇప్పుడు నుంచి పెర్ఫార్మ్ చేశాను అనుకోండి, లెట్స్ సే ఐ విల్ ట్రై టు డయాగ్నైజ్ స్టెప్. ఓకే, నేను ఏదైనా ఒక స్టెప్ డయాగ్నైజ్ చేయమన్నా, లేకపోతే లెట్స్ సే ఇఫ్ ఐ వాజ్ రైట్ నౌ నేను ఏదైనా ఒక స్టెప్ డయాగ్నైజ్ చేశాను, లెట్స్ సే ఇఫ్ ఐ వాజ్ ట్రైంగ్ టు మేక్ a step here. So step ఏదో పెర్ఫార్మ్ చేద్దాం. లెట్స్ సే ఐ విల్ ట్రై టు, సో వాట్ ఆర్ ద స్టెప్స్ అంటే ఇప్పుడు దాకా స్టెప్స్ ఏవైతే డయాగ్నైజ్ చేసిందో ఈచ్ అండ్ ఎవరి స్టెప్ కి ఇట్ వాస్ ట్రైంగ్ టు గో ఫర్ మీ అండర్స్టాండింగ్. ఓకే, సో జనరల్ గా చూడండి. సో లెట్స్ ట్రై టు డిటెక్ట్ ది టైమింగ్స్ హియర్. సో వాళ్ళు మొత్తం పార్టీషన్స్, అగ్రిగేషన్స్ అన్ని చేసి డీటెయిల్డ్ గా మనకు ఒక ట్రేస్ చేసి ఈచ్ అండ్ ఎవరి టైం ఎంత టైం తీసుకుంది ఎగ్జాక్ట్లీ. సో చూడండి, ఈచ్ అండ్ ఎవరి స్టెప్ ఎంత టైం తీసుకుంది అనేది నాకు క్లియర్ గా చెప్తుంది ఇక్కడ. సో లెట్స్ సే వాట్ ఇట్ వాస్ ట్రైంగ్ టు సే ఈస్, ఓకే, మీరు చేంజ్ డేటా టైప్ కి ఎంత టైం తీసుకుంది, సో ఎవల్యూషన్ నుంచి డేటా సోర్స్ తెచ్చుకుంటాం దగ్గర నుంచి ఎంత టైం తీసుకుంది. సో అలాగే సో ఈచ్ అండ్ ఎవరి స్టెప్, సో స్టెప్ నేమ్ ఇది, నేను ఓన్లీ దీని గురించే రికార్డ్ చేయమన్నాను. ఓకే, సో అలా కాకుండా ఇప్పుడు నుంచి నేను ఏది పెర్ఫార్మ్ చేసినా రికార్డ్ చేయమని చెప్పాలి అంటే, సో నేను ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తానంటే స్టార్ట్ రికార్డ్ డయాగ్నోస్టిక్స్. ఇప్పుడు నేను దీని మీదకి వెళ్ళి నేను ఐ విల్ ట్రై టు సే ఇట్ యాజ్ ఎ రిమూవ్ కాలం. సో రిమూవ్ కాలం చేశాను. సో రిమూవ్ కాలం చేసి స్టాప్ చేశాను డయాగ్నోస్టిక్స్. సో స్టాప్ చేస్తే ఇప్పుడు దానికి సంబంధించిన టైం ఎంత పట్టింది బ్యాక్ ఎండ్ లో. సో హౌ మచ్ టైమ్ ఇట్ వాస్ టేకింగ్. సో రిమూవ్ స్టెప్స్ అంటే ఎంత టైం తీసుకుంది, ఎగ్జాక్ట్లీ ఎంత డ్యూరేషన్ తీసుకుంది. మిల్లీ సెకండ్స్ లో చాలా తక్కువ ఉంటుంది. సోర్స్ కి వెళ్ళి దాన్ని హిట్ చేసి తీసుకొచ్చింది. సో మోర్ లైక్ గెటింగ్ ద ట్రేస్ ఫర్ ఇట్. అంటే మీకు ఎవరైనా పెర్ఫార్మెన్స్ గురించి ఎవరైనా అడిగితే సో దాని ట్రేసెస్ ఎక్కడ తీసుకెళ్తారు అంటే దిస్ ఇస్ ద వేర్ యూ కెన్ ఆల్సో సీ ద ట్రేసెస్. అంటే జనరల్ గా ఏం చేస్తారంటే సమ్ టైమ్స్ యూ వాంట్ టు కాంటాక్ట్ మైక్రోసాఫ్ట్ సమ్ టైమ్స్, లైక్ మీకు పెర్ఫార్మెన్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే కెన్ యూ గెట్ మీ ద ట్రేస్ ఆఫ్ దట్ స్టెప్ అంటారు. సో మీరు ఆ ట్రేస్ తీయడానికి కానీ దానికి బ్యాక్ ఎండ్ లో ఎంత టైం ఎగ్జిక్యూట్ అయిందని మీకు ఎక్కడైనా ఒక చోట ఉండాలి కాబట్టి సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఇన్ఫో యూ కెన్ ఆల్సో ప్రొవైడ్ దెమ్. సో మోర్ లైక్ ఈచ్ అండ్ ఎవరీ స్టెప్ ఎంత టైం తీసుకుంటుంది డ్యూరేషన్. సో ఇది హార్డ్లీ 0.0 సెకండ్స్ తీసుకుంటుంది. వెరీ 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 మచ్ లో, రైట్? సో మీకు ఎప్పుడైనా హెవీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి ఇది ఎంత సైజ్ తీసుకుంటుంది. సో అలాంటి డిటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. అవసరం లేదనుకున్నప్పుడు స్టాప్ చేసేయచ్చు, మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. సో బేస్డ్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్ యూ కెన్ స్టార్ట్ ఇట్ అండ్ స్టాప్ ఇట్. సో మోర్ లైక్ డిటెక్షన్. సో జనరల్ గా మేమైతే యూజ్ చేయలేదు ఎక్కువగా. సో ఎందుకంటే అంత యూజ్ అయితే అవసరం లేకపోలేదు. సో ఎందుకంటే మనము స్టెప్స్ ఏమైతే చేస్తున్నాం మనం వెరీ క్లియర్ గా ఉన్నప్పుడు మన డిటెక్షన్ అవసరం లేదు. ఎందుకంటే జనరల్ గా ఎజెండా బట్టి చూసుకుంటే మనకి ఎక్కువ స్టెప్స్ ఉంటే ఆబ్వియస్లీ మనకి ఏమవుతుంది, ఎక్కువ టైం పడుతుంది. సో అందుకే మనం స్టెప్స్ ని తగ్గించుకుని అన్వాంటెడ్ గా ఉన్న స్టెప్స్ ని రిమూవ్ చేసే, స్టెప్స్ తగ్గించుకుంటాం అంటే అది చెయ్యొద్దు అని కాదు, అన్వాంటెడ్ గా ఏదైతే స్టెప్స్ ఏదైనా పెర్ఫార్మ్ చేస్తున్నా చూసి అన్వాంటెడ్ స్టెప్స్ ని రీసైజ్ చేయడం కానీ రీఆర్డర్
చేయటం కానీ దేని తర్వాత ఏది చేస్తే మనకి హెల్ప్ అవుతుంది అనేది కొంచెం అండర్స్టాండ్ చేసుకుంటే మనం చేసుకుంటే మోర్ లైక్ దిస్. ఓకే, సో టుడే హియర్ వీల్ గో విత్ కంప్లీటింగ్ ది పవర్ బై మన ట్రాన్స్ఫర్మేషన్ విండో కంప్లీట్ చేసాము. సో టుమారో ఆన్వర్డ్స్ వాట్ ఐ ట్రై టు డూ ఈస్ ఐ ట్రై టు వర్క్అవుట్ ఆన్ మోడలింగ్. సో రేపటి నుంచి మనం ఏం చూస్తామంటే నెక్స్ట్ స్టేజ్ కి వెళ్తాము, విచ్ ఇస్ నోన్ యాజ్ మోడలింగ్. సో మోడలింగ్ అంటే రిలేషన్షిప్స్, వాటి మధ్యలో హౌ వీ కనెక్ట్ వన్ టేబుల్ టు అదర్ టేబుల్. సో వాటి మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, 1 to 1 అంటే ఏంటి, 1 to many ఏంటి. సో దట్ ఈస్ ద నెక్స్ట్ స్టేజ్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు. వీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ మోడలింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ పవర్ బిఐ. సో దానివల్ల మనకి ఏం యూజ్ అవుతుంది. సో బేసిక్స్ నుంచి మనం స్టడీ చేస్తాము, అసలు మోడల్ అంటే ఏంటి, ఎందుకు అసలు ఆర్డిబిఎంఎస్. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ చేసి మనం అండర్స్టాండ్ చేసుకుంటే, కోర్ గా మనం అండర్స్టాండ్ చేసుకుంటే, రేపొద్దున మనం ఏదైనా ఒక రిపోర్ట్ వచ్చినప్పుడు మల్టిపుల్ షీట్స్ నుంచి డేటా వచ్చినప్పుడు ఎలా రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయాలి, ఏ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తే ఎలా ఉంటుంది. సో విల్ గో త్రూ సమ్ ప్రాజెక్ట్స్ లాంటివి కూడా వెళ్తూ ఉంటాము. సో వేర్ విల్ ట్రై టు గో విత్ మోర్ హ్యాండ్స్ ఆన్ దిస్. సో ఇప్పుడు దాకా అయిన దాంట్లో మీరు కంప్లీట్ గా పవర్ క్వైరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయాలి. సో ఎనీథింగ్, ఎనీ డౌట్స్ ఇన్ దిస్, మీకు రైట్ సంబడి ఆస్క్ మీ ఎస్టర్డే రైట్. సో మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి పవర్ బిఐ సాఫ్ట్వేర్ అంటే, సో ఎవ్రీబడి నోస్, హోప్ ఎవ్రీబడి నో ఇట్ అండ్ ఇన్స్టాల్డ్ ఇట్. ఇఫ్ రియల్లీ నోబడి ఇంకా ఇన్స్టాల్ చేయలేని అయితే మీరు చేయాల్సింది ఏంటంటే పవర్ బిఐ డెస్క్టాప్, గూగుల్కి వెళ్ళి మీరు ఎక్కడ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ పవర్ బిఐ డెస్క్టాప్ డౌన్లోడ్స్ అని కొడితే చాలు. సో పవర్ బిఐ డెస్క్టాప్ డౌన్లోడ్ అని మీరు టైప్ చేస్తే, సో దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ఇట్ విల్ ల్యాండ్. ఇక్కడ చూడండి, సో దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ యూ విల్ ల్యాండ్ ఇట్ హియర్. సో డౌన్లోడ్స్ అని అంటే పవర్ బిఐ డెస్క్టాప్ సంబంధించిన డౌన్లోడ్స్ మాట ఇవన్నీ కూడా. దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ యూ గెట్ ది ఆల్ ద డౌన్లోడ్స్ ఆఫ్ పవర్ బిఐ సంబంధించింది. ఫ్రీ డౌన్లోడ్, ఇట్స్ నాట్ ఎ పెయిడ్ డౌన్లోడ్. జస్ట్ మీరు దాని మీద క్లిక్ చేస్తే ఇట్ విల్ బి రీడైరెక్ట్ టు ద డౌన్లోడ్స్ పేజ్. ఆ డౌన్లోడ్స్ పేజ్ కి వెళ్ళాక మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీ దాంట్లో ప్రీ రిక్వెస్ట్ ఏంటంటే మీ దాంట్లో Windows 8 అండ్ అబోవ్ ఉండాలి. దట్ ఈస్ ద వన్ థింగ్స్ ఓఎస్ గురించి నేను ప్రీ రిక్వెస్ట్ చెప్తున్నాను. సో ఆ ఓఎస్ ప్రీ రిక్వెస్ట్ ఉంది అంటే మీ దగ్గర Windows 8 అండ్ అబోవ్ యూ కెన్ ఇన్స్టాల్ ఇట్. సో ఇక్కడ చూడండి అడ్వాన్స్ ఆప్షన్ ఉన్నది. సో దిస్ ఇస్ ద ప్లేస్ వెర్ యూ సీ అడ్వాన్స్ డౌన్లోడ్ ఆప్షన్. మీరు దీని మీద క్లిక్ చేయొద్దు, యూ విల్ బి ల్యాండెడ్ ఇన్ టు డిఫరెంట్ పేజ్. సో యూ విల్ బి ల్యాండెడ్ ఇన్ టు డిఫరెంట్ పేజ్. దట్ ఈస్ వాట్ ఐ వాస్ సెయింగ్. సో మీరు ఇక్కడ ల్యాండ్ అయితే ఇక్కడ మీరు డిఫరెంట్ పేజ్ లోకి ల్యాండ్ అయిపోతారు. డౌన్లోడ్స్ మీకు వెళ్ళొద్దు, అడ్వాన్స్ డౌన్లోడ్స్ కి వెళ్ళండి. సో దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ యూ విల్ ట్రై టు గో హియర్. సో మీ దాంట్లో ప్రీ రిక్వెస్ట్ ఏంటండి, Windows 8 అండ్ అబోవ్. ఓకే, సో Windows 8 అండ్ అబోవ్ ఉండాలి ఖచ్చితంగా. Windows 8 అండ్ అబోవ్ ఉంటే అక్కడికి నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని జస్ట్ 5 క్లిక్స్ లో మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు అండి. ఇట్స్ 5 క్లిక్స్ ఆఫ్ ఇట్. సో సింప్లీ డౌన్లోడ్ అని చేసుకుంటే మీకు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోతుంది, EXE. జస్ట్ మీకు ఒక 3 క్లిక్స్ లో మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. నెక్స్ట్. సో జనరల్ గా మనం ఎలా అయితే డౌన్లోడ్ చేస్తామో, ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తామో, డబుల్ క్లిక్ ఇన్ EXE అండ్ 3. ఓకే, సో ఇట్స్ వెరీ EXE డౌన్లోడ్ అవుతుందండి. మీరు జస్ట్ మీ 3 స్టెప్స్ లో నెక్స్ట్ అంటే మీ లోకల్లో ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇట్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. స్టిల్ ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు ఫిగర్ అవుట్, లెట్ మీ నో. ఓకే, సో మీరు ట్రై చేయండి. సో డైరెక్ట్ గా పవర్ బిఐ డెస్క్టాప్ డౌన్లోడ్స్కి వెళ్ళి యూ కెన్ డౌన్లోడ్. సో ఎనీ డౌట్స్ హియర్? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో ఎగ్జిస్టింగ్ మాత్రం ప్రాక్టీస్ చేయండి ట్రాన్స్ఫర్మేషన్స్. సో మనం చెప్పిన ఈచ్ అండ్ ఎవరీ ఆప్షన్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ ట్రై చేయాలి. సో ట్రై చేసినప్పుడే యూ విల్ ట్రై టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవరీ ఆప్షన్ పవర్ క్వెరీ ఎడిటర్ మీద. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ ద ప్రీవియస్ సెషన్స్, లెట్ మీ నో. హలో, సో చెప్పండి. అది డౌన్లోడ్ చేసిన తర్వాత లైక్ అర్థం కావడం లేదు సార్, అది మళ్ళీ ఎలా చూసుకోవాలని. డౌన్లోడ్ చేసాక EXE వస్తుంది సార్. మీ దగ్గర EXE డౌన్లోడ్ అవుతుంది. లెట్ మీ షో. EXE సార్? EXE అంటే MSI ఫైల్. మీరు ఎప్పుడైనా సాఫ్ట్వేర్ ఏదైనా డౌన్లోడ్ చేస్తున్నారా మీ ల్యాప్టాప్ లో ఎప్పుడైనా? ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను సార్ ల్యాప్టాప్. ఫస్ట్ టైమా ల్యాప్టాప్? లెట్ మీ చెక్. తీసేసినట్టున్నారు.
మీకు వీడియోలో ఉంది కదా సార్ అక్కడ ఇన్స్టాలేషన్ లేదా? Let me show you. నా దగ్గర PowerBi desktop. Okay, let me quickly go with any MSI file. That is not a problem. So an MSI file ఒకటే. ఓకే, లెట్స్ సే మీకు ఒక exe ఇలా లైక్ సింపుల్ గా ఒక exe ఇలా డౌన్లోడ్ అవుతుంది. లైక్ మీకు డౌన్లోడ్ అయిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ మీకు డౌన్లోడ్స్ లో వస్తుంది, దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో దిస్ ఇస్ హౌ ఇట్ విల్ బి కమింగ్. సో దీని తర్వాత నెక్స్ట్ ఉంది చూసారా ఇలాగా. సో ఇక్కడ నెక్స్ట్ వస్తాయి. ఆ నెక్స్ట్ క్లిక్ చేస్తే చాలు మీరు. ఓకే, దానికన్నా ఏం చేయాల్సిన అవసరం లేదు. సో మీరు డౌన్లోడ్ అవుతుంది కదా, డౌన్లోడ్ ఆప్షన్ లో మీరు డౌన్లోడ్ పడితే మీ డౌన్లోడ్స్ అనే ఫోల్డర్ లో డౌన్లోడ్ పడుతుంది, డౌన్లోడ్స్ లో పడుతుంది. ఓకే, సో డౌన్లోడ్స్ పడ్డాక దాన్ని డబల్ క్లిక్ చేస్తే మీరు ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయాలి అంతే. సో సింపుల్ గా మీరు డౌన్లోడ్స్ ఆప్షన్ వస్తుందండి. మీరు డౌన్లోడ్ అని కొడితే అక్కడ డౌన్లోడ్స్ లోకి వచ్చి పడుతుంది. ఇది డౌన్లోడ్స్ అనే ఫోల్డర్ ఉంటుంది కదా మీ ల్యాప్టాప్ లో, ఆ డౌన్లోడ్స్ లోకి వచ్చి డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ వచ్చిన తర్వాత దాన్ని డబల్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఆ సాఫ్ట్వేర్ ని డబల్ క్లిక్ చేశాను. డబల్ క్లిక్ అంటే 2 సార్లు క్లిక్ చేయడం. సో క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా సెటప్ ఓపెన్ అవుతుంది. సెటప్ ఓపెన్ అయిన తర్వాత దీంట్లో అక్కడ బటన్ సేమ్ ఇక్కడలాగే నెక్స్ట్ అని ఉంటుంది. సో నెక్స్ట్ మళ్ళీ అది కూడా నెక్స్ట్ అని అడుగుతుంది. సో నెక్స్ట్ అని 3 times క్లిక్ చేస్తే అదే ఆటోమేటిక్ ఇన్స్టాల్ చేసుకుంటుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు ఇన్స్టాల్ అయిందా లేదా అని మీకు ఎలా తెలుస్తుంది అంటే సక్సెస్ఫుల్ అని ఇస్తుంది. నేనంటే ఇక్కడ క్లోజ్ చేసేస్తాను ఇన్స్టాలేషన్. ఇచ్చాక మీకు PowerBi డెస్క్టాప్ అంటే దీన్ని డెస్క్టాప్ అంటాం కదా, ఈ డెస్క్టాప్ లో మీకు PowerBi డెస్క్టాప్ అనే టూల్ వస్తుంది ఇలాగా ఐకాన్. ఆర్ఎల్స్ మీరు మామూలుగా ఇక్కడ బార్ లో సెర్చ్ చేసుకున్నా కూడా, ఇక్కడ మీరు సెర్చ్ చేసుకున్నా కూడా PowerBi డెస్క్టాప్ అని సెర్చ్ చేసినా కూడా ఇక్కడ కనిపిస్తుంది. దిస్ ఇస్ ద ప్లేస్ వేర్. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఈ సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది. సో మీకు ఎప్పుడైనా డబుల్ క్లిక్ చేశారనుకోండి అది ఓపెన్ అవుతుంది అన్నమాట. సింగిల్ క్లిక్ ఓపెన్ అవుతుంది. ఎప్పుడైనా కూడా మీరు డబుల్ క్లిక్ చేస్తే అప్పుడు అది ఓపెన్ అవుతుంది సాఫ్ట్వేర్. ఓకే, సో నేను రోజు చూపిస్తుంది ఏంటంటే ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నేను డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసి దాంట్లో నేను పెర్ఫామ్ చేస్తాను ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని కూడా. ఓకే, సో మీకు ఇంకా ప్రాబ్లం ఉందంటే చెప్పండి, మనం కనెక్ట్ అయ్యి చూద్దాం. నో ఇష్యూస్. మీరు ఫస్ట్ అయితే ట్రై చేయండి, మీ దగ్గర నుంచి డౌన్లోడ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ చేసి మైక్రోసాఫ్ట్ PowerBi చేసారు. డౌన్లోడ్ వచ్చిందా? డౌన్లోడ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ కనపడిందా? PowerBi డెస్క్టాప్ 64-bit అని మీకు అక్కడ మీరు ఎలా డౌన్లోడ్ అనిపించింది సార్? సో మీరు ఎక్కడ దాకా తీసుకుని వచ్చారు? సో డౌన్లోడ్స్ అనే ఆప్షన్ నుంచి డౌన్లోడ్ చేశారా? మీరు స్క్రీన్ షేర్ చేయండి. ఇలా కాదు, ఇక్కడ కాదు, మీరు స్క్రీన్ షేర్ చేయండి. ఇక్కడ స్క్రీన్ షేరింగ్ అంటే ఎలా ఉంటుందంటే మీ వీడియో ఆన్ చేయడం కాదు. సో మీకు ఇక్కడ స్క్రీన్ షేరింగ్ అని కింద ఆప్షన్ ఉంటుంది. కింద ఆప్షన్ షేరింగ్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. కానీ నేను ఫోన్లో యూజ్ చేస్తున్నాను సార్. అది ఏదండి? మొబైల్లో యూజ్ చేస్తున్నాను. మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది కదా, మీరు మొబైల్లో నుంచి కాదు ల్యాప్టాప్ లోంచి కనెక్ట్ అవ్వండి. బెటర్ ఇఫ్ యు ఆర్ కనెక్టింగ్ విత్ ల్యాప్టాప్, ట్రై టు కనెక్ట్. మీరు జూమ్ ఎప్పుడు అందరూ కూడా మీకు మొబైల్లో మీకు అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదండి. సో ట్రై టు కనెక్ట్ ఫ్రమ్ ఏ లెసన్ వినడానికి ఓకే. సో బట్ ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు ప్రాక్టీస్ ల్యాప్టాప్ అండ్ వీడియోస్ కూడా మీకు ల్యాప్టాప్ లో క్లియర్ గా ఉంటాయి. అండ్ ఆబ్వియస్లీ మీరు ల్యాప్టాప్ లోనే కనెక్ట్ అయ్యి చూడండి. ఓకే, సో మీకు ల్యాప్టాప్ లో మీరు ఆన్ చేసుకుంటే ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది, జూమ్. సో దాన్ని ట్రై చేయండి. సో నాకు షేర్ చేస్తే నేను చూపిస్తాను కావాలంటే, మీకు మీ స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే సార్, గూగుల్ మీట్ చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. గూగుల్ మీట్ మేము యూజ్ చేయట్లేదు సార్. ఇక్కడ రికార్డింగ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో మెయిన్ థింగ్ ఏంటంటే రికార్డింగ్ కావాలి. ఓకే, సో దట్ ఈస్ వాట్ వి ఆర్ ట్రైయింగ్ టు యూస్. ఓకే సార్, థాంక్యూ. ఓకే ఓకే, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చూడండి. సో ఇంకా అందరూ ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఇంకా సో అందరూ కూడా ఇన్స్టాల్ చేసుకుని ఉంటారు అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో. సార్ చెప్పండి సార్. షూర్ మీ స్క్రీన్ షేర్ చేయండి, చూద్దాం ఖచ్చితంగా.